మన జీవితాలు చేదుగా ఉన్నాయి. మన జీవితాలు ఎవరికి ఉపయోగపడలేని స్థితిలో ఉన్నాయి. మన జీవితాలు నిష్ప్రయోజనంగా ఉన్నాయి. మన జీవితాలను దేవుడు మధురంగా మార్చాలనుకుంటా ఉన్నాడు. మన జీవితాలను మధురంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అలా మన జీవితాలు దీవించబడాలి, మార్చబడాలి అని అంటే ఒక కొమ్మ మన జీవితంలోనికి రావాలి. ఆ కొమ్మ ఎవరికి సూచన తెలుసా? మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తుకు ఆ కొమ్మ సూచనగా కనబడుతూ ఉన్నది. ఆ యేసు ఎవరి జీవితంలోకైతే వెళతాడో, ఎవరి బ్రతుకులోకైతే అడుగు పెడతాడో, ఎవరి జీవితంలో అయితే సంచరిస్తాడో, ఎవరి జీవితంలో అయితే ఆయన నిండిపోతాడో, ఆ జీవితము మధురంగా మారిపోతుంది. నిష్ప్రయోజనమైన నీరు ప్రయోజనకరంగా మారిపోతుంది. విలువలేని నీరు విలువకరంగా మారిపోతుంది.